ఈరోజు 12 గంటల ప్రాంతంలో పాత బస్టాండ్ దగ్గర ఒక పురాతనమైన భవనానికి లోపల రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉంటే ఆ డ్రిల్లింగ్ మెషిన్ వేసి ఏదో రంధ్రం చేయబోతేనో రెనోవేట్ చేయబోతుంటేనో పాత బిల్డింగ్ కాబట్టి ఉన్నట్టుండి ఆ బిల్డింగ్ కూలిపోవడం, దాని కింద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే ఆ బిల్డింగ్ కూలుతున్న సమయంలో అక్కడ ఉన్న గుమాస్తా రాజు అనే వ్యక్తి భయపడి బయటికి వచ్చిండు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం లోపల ఇంకా ఇద్దరు వర్కర్స్ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఆ ఇంటి ఓనర్ పేరు లక్ష్మణ్. మరి అంత ఓల్డ్ బిల్డింగ్ మరి రినోవేట్ చేస్తూ ఉన్నాడు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడము, ఇంజనీర్లను సంప్రదించుకోకపోవడము, ఆ డ్రిల్లింగ్ మిషన్ పాత గోడల మీద వాడడంతో, అలాగే పక్కన ఉన్న రావి చెట్టును కూల్చేయాలని చెప్పి దాన్ని ఫోర్స్ తోటి కూల్చే ప్రయత్నం చేస్తుంటే ఆ రావి చెట్టు వేర్లు కూడా బయటికి వచ్చి బిల్డింగ్ కూలిపోయిందని చెప్పి ఇక్కడ మన మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. ఓ దురదృష్టకరమైన సంఘటన. సంఘటన జరిగిన వెంటనే మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే అగ్నిమాపక దళ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న డెబ్రీని బయటకు తీసే కార్యక్రమం చేస్తున్నారు. జేసీబీ కూడా రావడానికి ఇబ్బంది అయింది, బయట నుంచి తీసుకొచ్చారు. త్వరలోనే ఆ శకలాలు తీస్తారు. మరి దాని కింద ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. మరి ఇద్దరు ఉన్నారా లేక ఇంకెవరన్నా ఉన్నారా అని మొత్తం శిథిలాలు తీసిన తర్వాతే మనకు తెలుస్తుంది. నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశిస్తూ ఉన్నా, పట్టణంలో ఇటువంటి పురాతనమైన బిల్డింగ్లు ఏవైనా ఉంటే స్ట్రక్చరల్ ఇంజనీర్లను పంపి వాడి సర్టిఫికేషన్ దాని స్ట్రెంత్ను బేరీజు వేసి వాళ్ళకు ఒకవేళ నిజంగా కూలిపోయే దశలో ఉంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని డిస్మాంటిల్ చేయడమో, లేకుంటే ఆ భవనాల్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయించడమో తక్షణమే చేయాలని చెప్పి వారికి కూడా నేను సూచనలు ఇస్తూ ఉన్నా. గత 3 నెలలుగా ఎడతెరిపి లేని వర్షం కూడా ఈ పాత భవనాలన్నీ కూడా వాటర్ అంతా కూడా లోపలికి సీప్ అయిపోయి దాంట్లో ఉన్న పునాదులు కూడా వీక్ కావడము, గోడల్లోకి నీళ్లు పోవడము, దాంతో మొదలే శిథిలమైన భవనాలు ఇంకా పాడుపడ్డట్టుగా ఇప్పుడు చూస్తే అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇల్లు కూడా చెక్ చేయమని నేను వారికి సూచన చేసిన. ఎవరైనా ఓల్డ్ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి టెక్నికల్ గైడెన్స్ లేకుండా, ఇంజనీర్ల సహాయ సహకారాలు లేకుండా రెనోవేషన్ కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్లను తీసుకొచ్చుకొని చూపించుకొని ప్రికాషన్స్ తీసుకొని దానికి సపోర్ట్గా ఏదైనా వాళ్ళు తీయాలనుకున్నా, పెట్టాలనుకున్నా సపోర్ట్గా స్ట్రక్చర్స్ పెట్టుకొని చేయాలని చెప్పి వాళ్ళకి సూచిస్తూ ఉన్నా. ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణాలు కోల్పోతారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా శిథిలాల కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కూడా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సూచన చేస్తూ ఉన్నా. దయచేసి పురాతనమైన బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు మళ్ళొకసారి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ని వెరిఫై చేసుకొని ఇంజనీర్లతోటి ప్రాపర్ సర్టిఫికేషన్ చేసి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంది అనిపిస్తే తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేసుకొని దాన్ని రీఎన్ఫోర్స్ చేయడమో, లేకుంటే ఆ భవనాలు కూల్చేసి కొత్త భవనాలు కట్టుకోవడమో చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొత్తం శిథిలాలు క్లియర్ అయ్యేదాకా మా మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి అన్నీ కూడా క్లియర్ చేసే వరకు వాళ్ళు పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. చట్ట ప్రకారంగా వారికి ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి వస్తాయో అదన్నీ కూడా చట్ట ప్రకారంగా ఏది జరిగితే అది ఇస్తాం. తర్వాత ఓనర్ మీద కూడా పోలీసు వాళ్ళు చెప్పారు కేసు పెట్టామని. ఇంతకు వాళ్ళు ఎవరు అనేది ఇంకా తేలాలి. మన మహబూబ్ నగర్ ప్రాంతం వాళ్ళ, లేకుంటే బయటి ప్రాంతం నుంచి వచ్చిన మైగ్రేటెడ్ లేబరా, వాళ్ళ వివరాలు తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఆలోచిస్తారు.
అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.